కుమారి ఆంటీ మీడియా సోషల్ మీడియా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈమె పేరే కనిపిస్తుంది వినిపిస్తుంది. సోషల్ మీడియా పుణ్యమా అని కుమార్ ఆంటీ పేరు అందరికీ తెలిసింది. మాదాపూర్ ప్రాంతంలో ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ ఉపాధి పొందేది కుమార్ ఆంటీ. తక్కువ ధరకు మంచి నాణ్యమైన భోజనం అందిస్తుండటంతో త్వరగానే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఫుడ్ వ్యాన్ దగ్గర ఎక్కువ రద్దీ ఉండటంతో కొందరు ఫుడ్ వ్లాగర్స్, యూట్యూబర్స్ కుమార్ ఆంటీ గురించి వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమె క్రేజ్ విపరీతంగా పెరిగింది. తాజాగా ఊరి పేరు భైరవకోన సినిమా టీం కూడా ప్రమోషనల్లో భాగంగా కుమార్ ఆంటీ ఫుడ్ వ్యాన్ వద్దకు వచ్చారంటే ఆమె క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక గత వారం రోజులుగా కుమార్ ఆంటీ ఆదాయం గురించి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. ఆమె నెలకు 18 లక్షల రూపాయల వరకు సంపాదిస్తుంది అన్నట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా జూబ్లీ హిల్స్ పోలీసులు కుమార్ ఆంటీకి షాక్ ఇచ్చారు. ఫుడ్ వ్యాన్ సీజ్ చేసి ఆమె మీద కేసు నమోదు చేశారు. కుమార్ ఆంటీ ఫుడ్ వ్యాన్ వల్ల ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకే ఆమె ఫుడ్ వ్యాన్ ని సీజ్ చేశామని తెలిపారు పోలీసులు. అయితే ఈ అంశం కాస్త వివాదాస్పదంగా మారడమే కాక రాజకీయ రంగు పులుముకుంటుంది. చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమెకి మద్దతుగా కామెంట్స్, పోస్టులు చేయడం ప్రారంభించారు. అక్కడ అంతమంది ఉంటే వారెవరి వల్ల రాని సమస్య కేవలం కుమార్ ఆంటీ ఫుడ్ వ్యాన్ వల్ల మాత్రమే వస్తుందా అని ప్రశ్నించారు. కావాలని కక్షపూరితంగా ఆమె వ్యాన్ ను సీజ్ చేసి వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారంటూ పోస్టులు చేస్తున్నారు నెటిజన్లు. ఇక నెటిజన్ల దెబ్బకు ట్విట్టర్ లో కుమార్ ఆంటీ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ట్విట్టర్ అంతా ఆమె గురించి రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ అంశంపై తెలంగాణ సీఎంఓ కార్యాలయం సైతం స్పందించింది. కుమార్ ఆంటీ షాప్ ను మార్చాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడమే కాక అదే స్థలంలో ఆమె బిజినెస్ ని యథావిధిగా కొనసాగించవచ్చంటూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక త్వరలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమార్ ఆంటీ ఫుడ్ స్టాల్ కు రానున్నారని తెలుస్తుంది.